విశాఖ అంటే భూ కబ్జాలు దందాలు అని గడిచిన కొన్నాళ్ల నుంచి ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వంలో కొందరు పెద్దలు భూ కబ్జాలు చేశారని విపక్షాలు అంతా ఏకమై భారీ ఎత్తున ఆందోళన నిర్వహించి ఆ మీదట ఆనాటి ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేయించి విచారణ జరిపించింది. ఆ సిట్ నివేదిక ఏమైంది అన్నది తెలియదు. ఈలోగా వైసీపీ ప్రభుత్వం వచ్చింది. సిట్ 2 అంటూ మరో విచారణ జరిపించారు. ఆ నివేదిక కూడా ఏమైందో తెలియదు. మొత్తానికి చూస్తే విశాఖ భూములు కబ్జా అయ్యాయని టీడీపీ వైసీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. వాటికి సాక్ష్యంగా 2 సిట్లు కూడా ఏర్పాటు అయ్యాయి. ముచ్చటగా 3వ ప్రభుత్వం ఏపీలో కొలువు తీరింది. పాడిందే పాట అన్నట్లుగా అధికార పార్టీ నేతల నుంచి విశాఖ భూదందాల మీద విచారణ జరిపిస్తామని ప్రకటనలు వస్తున్నాయి. పేదల భూములు అసైన్డ్ భూములు కొల్లగొట్టారు అని ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఈ ఆరోపణలు ఉన్నాయి. వారు వీరవుతున్నారు కానీ భూదందా దోషులు ఎవరో మాత్రం జనాలకు తెలియటం లేదు. విశాఖ భూములు దోచుకున్న వారు ఎవరైనా బయటకు రావాల్సి ఉంది. ఇందులో రెండవ మాటకు తావు లేదనే అంటున్నారు. అయితే కొత్త ప్రభుత్వం సిట్ని నియమిస్తుందా లేక సిఐడి విచారణకు ఆదేశిస్తుందా అన్నది తెలియదు. కానీ సమగ్రమైన విచారణ జరిపించాలని ప్రజా సంఘాలు మేధావులు కోరుతున్నారు. గత 10 ఏళ్లుగా విశాఖలో దోచుకోబడిన దందా చేయబడిన భూముల వివరాలు అన్నీ బయటపెట్టి అందుకు బాధ్యులైన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని అంతా కోరుతున్నారు. భూదందాలకు విశాఖ నిలయం కాకూడదని, సామాన్యుడి భూమి మీద ఇక మీదట ఎవరూ కన్నేయకుండా చూడాల్సిన బాధ్యత పాలకుల మీదనే ఉందని అంటున్నారు. గత దశాబ్ద కాలంగా భూదందాల మీద కొత్త సర్కారు విచారణ జరిపిస్తుందా అన్నదే చూడాల్సి ఉంది.